బీహార్లో ఢిల్లీ కోల్కతా జాతీయ రహదారిపై అత్యంత దయనీయ పరిస్థితి నెలకొంది. గత 4 రోజులుగా దాదాపు 65 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. వందలాది వాహనాలు బారులు తీరి ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. గత శుక్రవారం రోహతాస్ జిల్లాలో కురిసిన కుండపోత వర్షాల కారణంగా ఈ దుస్థితి ఏర్పడింది. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన సర్వీస్ రోడ్డు, ప్రత్యామ్నాయ మార్గాలు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో రోడ్లన్నీ భారీ గుంతలతో చిందరమైపోయాయి. నీరు నిలిచిపోవడంతో వాహనాలు ముందుకు కదలడం లేదు. అయితే గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభించడంతో తీవ్రమైన రోహతాస్ నుంచి ఔరంగాబాద్ వరకు విస్తరించింది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే 24 గంటల్లో వాహనాలు కేవలం 5 కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణించలేకపోతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన ట్రక్ డ్రైవర్ల వేదన వర్ణనాతీతంగా మారింది. గత 30 గంటల్లో మేము కేవలం 7 కిలోమీటర్లు ముందుకు వెళ్లాం. టోల్ ఫీజు, రోడ్డు పన్నులు అన్ని చెల్లిస్తున్నా మాకు ఈ నరకం తప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ సిబ్బంది గాని, స్థానిక అధికారులు గాని ఎవరూ కనిపించడం లేదని చెప్పారు. ప్రవీణ్ సింగ్ అనే ట్రక్ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. 2 రోజులుగా తిండి నీళ్లు లేక ఇక్కడే ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డ్రైవర్.